బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారు. మంత్రులకు శాఖలు కేటాయింపు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు వేసే ప్రక్రియలో బిజీగా ఉన్నారు. అలాగే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల తీరు పట్ల బాబు ఆగ్రహం వ్యక్తం చేసి క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. గత 5 సంవత్సరాలలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం. ముఖ్యమంత్రి కార్యాలయంలో సిబ్బంది భర్తీ, కీలక శాఖల్లో సీనియర్ల నియామకంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. మంత్రివర్గ కూర్పు కూడా ఇవాళ రేపో ఫైనల్ చేసేందుకు బాబు ముందుకు సాగుతున్నారు. అధికారుల శాఖల మార్పులు చేర్పులపై, పాలన వ్యవహారాలపై ఫోకస్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. నిన్నటి నుంచి అయితే చంద్రబాబు సీఎంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిన్న 5 ఫైళ్లపై సంతకం చేశారు. ఇవాళ దేని మీద సైన్ చేయబోతున్నారు? అలాగే ఎవరెవరితో భేటీ అవబోతున్నారు? శివ, ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. నిన్న శరవేగంగా కూడా ఆయన పాలనపై దృష్టి పెట్టారు. నిన్న సచివాలయానికి సరిగ్గా 4 గంటల 41 నిమిషంలో బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 5 ఫైళ్ల కీలకమైన 5 ఫైళ్లు పెన్షన్లకు సంబంధించి 3,000 నుంచి 4,000 పెంచుతూ 16,347 డిఎస్సి పోస్టులకి నోటిఫికేషన్, అలాగే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నిరుద్యోగులకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వెలికితీసే ప్రయత్నం, దీంతో పాటుగా అన్నా క్యాంటీన్లు, మొత్తం ఈ 5టికి సంబంధించి కూడా నిన్న చంద్రబాబు సంతకం పెట్టారు. ఆ తర్వాత సచివాలయంలో అందుబాటులో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత 5 సంవత్సరాల కాలంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన తీరు ఏమాత్రం కూడా బాగోలేదు, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కూడా ఆయన సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ రోజు సంబంధించి కూడా చంద్రబాబు ఉదయం అంతా కూడా అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతారు. మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం 3 గంటలకి ఉండవల్లి తన నివాసం నుంచి కూడా ఏపీ సచివాలయానికి వెళ్తారు. అక్కడ 5 గంటల వరకు సచివాలయం ఉంటారు. 2 గంటల పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో ఆయన సమావేశమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 5 సంవత్సరాల కాలంలో కీలకమైన శాఖలు, కీలకమైన డిపార్ట్మెంట్లన్నింటి కూడా నిర్వీర్యం చేయటం, దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన పని ఉందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న ఏదైతే అన్నా క్యాంటీన్లపై సంతకం చేశారు కాబట్టి 4వ సంతకంగా దానికి సంబంధించి ప్రజల నుంచి, పారిశ్రామికవేత్తల నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా అన్నా క్యాంటీన్లకి విరాళాలు సేకరించాలని చెప్పి ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇవాళ రేపట్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా అన్నా క్యాంటీన్ కొనసాగాలంటే భారీ స్థాయిలో ఖర్చుతో కూడుకున్న ప్రయత్నం కాబట్టి దీనికి స్థానికుల సహాయ సహకారాలు, దాతల సహాయ సహకారాలు కావాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. అలాగే అనేక అంశాలకు సంబంధించి ఈరోజు ముఖ్యంగా ఆర్థిక శాఖ, నీటిపారుదల, రెవెన్యూకి సంబంధించిన శాఖలతో చంద్రబాబు సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే రాజధాని ప్రాంతంలో గత వారం రోజులుగా, అంటే 5వ తేదీ నుంచి కొనసాగుతున్న పనులకు సంబంధించి కూడా ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే రాజధానికి సంబంధించి గత 5 సంవత్సరాల కాలంగా గ్రావెలు, మట్టి దోచుకొని వెళ్ళిపోయారు. అలాగే ఏదైతే గతంలో కాంట్రాక్టుగా వ్యవహరించారో వారి సామాగ్రి, కోట్ల రూపాయల విలువైన సామాగ్రిని కూడా దోచుకెళ్లారు. ఆ సమయంలో కేసులు పెట్టినా ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. సో ఆ కేసులకు సంబంధించి ఇట్లా రకరకాల అంశానికి సంబంధించి అందుబాటులో ఉన్న నేతలతో కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ అయి వీటిపై సమీక్ష చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసన్న, శివ, అలాగే చూసుకుంటే నిన్న 5 ఫైళ్లపై అయితే ఆయన సంతకం చేశారు. మరి దీనికి సంబంధించి ఇటు ప్రజలు ఏం చెప్తున్నారు? అంటే సీఎంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారనుకోవచ్చా? 100కు 100% ప్రజల నుంచి కూడా చాలా సానుకూలమైన స్పందన వస్తుంది. ఎందుకంటే 3,000 రూపాయల పెన్షన్ని ఒకేసారిగా 4,000 చేయటం ఒక ఎత్తు, అంటే 1,000 రూపాయలు పెంచిన పరిస్థితి. గత ప్రభుత్వం చంద్రబాబు టైంలో 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల టైం తీసుకుంది, 250 చొప్పున. కానీ చంద్రబాబు మాత్రం అలా కాకుండా 3,000 రూపాయల పెన్షన్ని 1,000 రూపాయలు ఒకేసారిగా పెంచడం జరిగింది. అంటే గత ప్రభుత్వం 1,000 రూపాయలకి 5 సంవత్సరాల టైం తీసుకుంటే
చంద్రబాబు మాత్రం సరిగ్గా 5 రోజులు కూడా టైం తీసుకోకుండా పెంచిన పరిస్థితి కనిపించింది. దాంతో పాటుగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు ఏదైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఎన్నికలు జరిగిందో ఈ 3 నెలల కాలం కూడా ₹1000 పెన్షన్ని యాడ్ చేసి ఈ నెలలో ₹7,000 ఇవ్వబోతున్నారు. అంటే రేపు 10 తారీఖు ₹7,000 ఇవ్వబోతున్నారు. ఇది ప్రజలకి, ముఖ్యంగా వితంతులు, వృద్ధులకి, వికలాంగులకి చాలా కీలకంగా ఉపయోగపడే అవకాశం. ఎందుకంటే ₹1000 పెన్షన్ పెంచడం అంటే సామాన్యమైన అంశం కాదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కూడా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయడంలో భాగంగానే మొదటి 5 సంతకాలు పెట్టడం జరిగింది. సో ప్రజలు దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నిర్ణయం పట్ల హర్షాద్రేకాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆదర్శప్రాయం అని చెప్పి కూడా చాలామంది ప్రజలు, నేతలు అయితే కొనియాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న శివాలగి చూసుకుంటే ఇటు గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ల తీరు పట్ల కూడా ఇటు చంద్రబాబు అసహనం వ్యక్తం చేసి వారికి వార్నింగ్ ఇచ్చిన సందర్భం కూడా నెలకొంది. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే వారి స్థానాల్లో వేరే శాఖలు కేటాయించే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే శాఖల వారీగా కూడా నివేదికలు తెప్పించుకునే ప్రయత్నంలో చంద్రబాబు చేస్తున్నాడు. అలాగే ప్రతి శాఖని కూడా రానున్న రేపు 2-3 రోజుల తర్వాత కూడా అన్ని శాఖలపై కూడా ఆయన స్వయంగా సమీక్ష నిర్వహిస్తారు. ఆ సమీక్ష నిర్వహించిన తర్వాత ఆ శాఖల పనితీరు ఆధారంగా అక్కడ ఉన్న పనిచేస్తున్న అధికారులపై బదిలీ వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆర్థిక, రెవెన్యూ, నీటిపారుదల, వ్యవసాయ రంగం, మున్సిపాలిటీ ఈ శాఖలన్నిటి కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో భవిష్యత్తులో అటువంటి పరిస్థితి కలగకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేయడంతో పాటుగా తర్వాత ఒకవేళ చంద్రబాబు కొనసాగినా మరొకరు వచ్చినా కానీ ఎక్కడా వ్యవస్థల్లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు పటిష్టమైన ప్రణాళిక తీసుకోవాలని చెప్పి వ్యవహరిస్తున్నారు. దానిలో భాగంగానే తెలుగుదేశమా, వైసీపీ, ఇంకో పార్టీ కాకుండా ఒక రాజకీయ పార్టీకి ఐఏఎస్, ఐపీఎస్ హద్దులు దాటి ప్రవర్తిస్తే ఏ రకంగా ఉంటుందో అనే దాన్ని ఖచ్చితంగా ఉదహరించే అవకాశం, వారికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చే అంశాన్ని అయితే చంద్రబాబు చాలా లోతుగా పరిశీలన అయితే చేస్తూ ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.